సబ్ట్రాక్షన్లో బారోయింగ్ వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈరోజు ఒక ఈజీ మెథడ్ నేర్చుకుందాం. హాయ్, వెల్కమ్ టు కుమారి లెర్నింగ్ హబ్. ఈ మెథడ్ని సుధా డాట్ మెథడ్ అంటారు. ఇందులో 2 రూల్స్ గుర్తుపెట్టుకుంటే సబ్ట్రాక్షన్ అనేది ఈజీ అవుతుంది. నెంబర్ 1, బాటమ్ డిజిట్ యొక్క కాంప్లిమెంట్ని పైనున్న నెంబర్కి యాడ్ చేయాలి. నెంబర్ 2, డాట్ ఉన్న డిజిట్కి 1 యాడ్ చేయాలి. ఇప్పుడు కాంప్లిమెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. 2 డిజిట్స్ని యాడ్ చేసినప్పుడు 10 వస్తే ఆ 2 డిజిట్స్ ఒకదానికొకటి కాంప్లిమెంట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 9కి 1 అవుతుంది. 9 + 1 = 10 కదా. 9కి 1 అవుతుంది. 8కి 2, 7కి 3, 6కి 4, 5కి 5. అదేవిధంగా 1 యొక్క కాంప్లిమెంట్ 9 అవుతుంది. 2 యొక్క కాంప్లిమెంట్ 8 అవుతుంది. 3 యొక్క కాంప్లిమెంట్ 7, 4 యొక్క కాంప్లిమెంట్ 6, 5 యొక్క కాంప్లిమెంట్ 5. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 72 - 46. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 2 - 6 చేయాలంటే బారోయింగ్ అనేది అవసరం. ఈ మెథడ్లో బారోయింగ్ గుర్తుగా డాట్ అనేది వాడతాం. యూనిట్ ప్లేస్లో 2 - 6 చేయలేం కాబట్టి ఈ డాట్ని టెన్స్ ప్లేస్లో బాటమ్ డిజిట్ మీద ప్లేస్ చేయాలి. సో పుట్ ఏ డాట్ ఆన్ 4. మన ఫస్ట్ రూల్ ప్రకారం కాంప్లిమెంట్ని పైనున్న నెంబర్కి యాడ్ చేయాలి. సో 6 యొక్క కాంప్లిమెంట్ 4. 4 + 2 = 6. ఈ 6ని యూనిట్ ప్లేస్లో రాసుకోవాలి. సెకండ్ రూల్ ప్రకారం డాట్ డిజిట్కి 1 యాడ్ చేయాలి. సో 4 + 1 = 5. ఈ 5ని పైనున్న 7 నుండి సబ్ట్రాక్ట్ చేయాలి. 7 - 5 = 2. ఈ 2ని టెన్స్ ప్లేస్లో రాసుకోవాలి. ద ఫైనల్ రిజల్ట్ ఈజ్ 26. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 83 - 25. ఇక్కడ 3 - 5 అనేది చేయలేం, బారోయింగ్ అవసరం. సో పుట్ ఏ డాట్ ఆన్ 2. 5 యొక్క కాంప్లిమెంట్ 5. ఈ 5ని పైనున్న 3కి యాడ్ చేయాలి. సో 5 + 3 = 8. ఈ 8ని యూనిట్ ప్లేస్లో రాసుకోవాలి. డాట్ ఉన్న డిజిట్కి 1 యాడ్ చేయాలి. సో 2 + 1 = 3. ఈ 3ని పైనున్న 8 నుండి సబ్ట్రాక్ట్ చేయాలి. 8 - 3 = 5. ఈ 5ని టెన్స్ ప్లేస్లో రాసుకోవాలి. ఫైనల్ రిజల్ట్ ఈజ్ 58. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి.